ఈ ఎగ్జామ్‌లో పాస్ అయిన వాళ్ళకి యాన్యువల్ సాలరీ బిలియన్స్‌లో ఉంటుంది. దీనికోసం 5గురు పార్టిసిపేట్ చేస్తారు. ఈ 5గురు వ్యక్తులకు కూడా తెల్ల కాగితాలు మాత్రమే ఇస్తారు. దాని మీద క్వెషన్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ 3 రూల్స్‌ని బ్రేక్ చేయకూడదంటారు. ఆ 3 రూల్స్ ఏంటి అంటే ఫస్ట్‌దొచ్చేసి ఎగ్జామ్ పేపర్‌ని ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు. రెండోదొచ్చేసి ఎగ్జామినర్‌తో అలాగే సెక్యూరిటీ గార్డ్‌తో మాట్లాడకూడదు. మూడోది టైం అయ్యే వరకు అదే రూమ్‌లో ఉండాలి. ఈ మూడిట్లో ఏది బ్రేక్ చేసినా వాళ్ళు ఈ ఎగ్జామ్‌కి క్వాలిఫై అవ్వరు. అయితే వాళ్ళంతా కూడా అదే ఆలోచిస్తారు. అప్పుడే ఒక వ్యక్తి ఆలోచిస్తాడు. అదేంటంటే ఎగ్జామినర్ తోని సెక్యూరిటీ గార్డ్ తోని మాట్లాడకూడదు, మనం మాట్లాడొచ్చు అని చెప్పి ట్రై చేస్తాడు. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఏమి అన్నాడు. దాంతో అతనికి అర్థమవుతుంది మళ్ళీ మనం చాలా బాగా మాట్లాడుకోవచ్చు, కమ్యూనికేట్ చేసుకుని ఈ ఆన్సర్ ని మనందరూ కూడా కనిపెట్టొచ్చు అని చెప్తాడు. అప్పుడు అందులో ఒక అమ్మాయి, నాకు తెలిసి ఈ క్వశ్చన్ ఇన్విజిబుల్ గా ఉంది, కనిపించట్లేదు కాబట్టి మనం ఈ లైట్స్ దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పి చెక్ చేస్తారు. కాకపోతే అయినా సరే ఎవ్వరికీ కూడా క్వశ్చన్ కనిపించదు. అప్పుడు ఆ అమ్మాయి ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే లోపల ఇంకా లైట్స్ ఉంటాయి. చేయి పెట్టి చూసి చెప్తుంది ఇంకా లైట్స్ ఉన్నాయి. అయితే ఈ లైట్స్ ని బ్రేక్ చేస్తే మనకు ఆ లైట్స్ ఆన్ అవుతాయని చెప్పి వెంటనే అందరూ వెళ్ళి అన్ని లైట్స్ ని పగలగొట్టేస్తారు. దాంతో బ్లూ లైట్ వస్తుంది. బ్లూ లైట్ రాగానే అందరూ ఆశ్చర్యపోతారు. మళ్ళీ క్వశ్చన్ పేపర్ ని పెట్టి అబ్జర్వ్ చేస్తారు క్వశ్చన్ కనిపిస్తుందని. కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు ఇంకొక అమ్మాయి అంటుంది, ఇక్కడ ఇంకొక లైట్ ఉంది, వెళ్ళి పగలగొట్టండి మిగతా లైట్స్ కూడా అని ఆ అమ్మాయి షూ దాంతో పగలగొడుతుంది. దాంతో రెడ్ లైట్స్ వస్తాయి. రెడ్ లైట్స్ రాగానే మళ్ళీ చూస్తారు, ఎలాంటి ప్రయోజనం ఉండదు. అప్పుడు ఇంకో వ్యక్తి నాకు ఒక ఐడియా వచ్చిందని చెప్పి వేరే వాళ్ళ పేపర్ తీసుకొని దాని మీద పిచ్చి పిచ్చిగా గీతలు పెడతాడు. అయినా సరే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ఒక పని చేద్దాం, దీన్ని చింపి చూద్దాం, అది లిక్విడ్ లో పెట్టి చూద్దాము అని చెప్పి ఒకనేమో దాన్ని నాకమంటాడు. తర్వాత వాడెళ్ళి టాయిలెట్ పోస్తాడు ఇంకో పేపర్ మీద. కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ ఆ పేపర్ వేరే అమ్మాయి అవ్వడం వల్ల అతన్ని బయట పంపించేస్తారు. తర్వాత ఇంకొక అమ్మాయి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్ ని మ్యానిపులేట్ చేసింది. అతన్ని మాటల్లో పెట్టి అతని దగ్గర ఉన్న లైటర్ ని కొట్టేస్తుంది. ఈ లైటర్ తో ఏదైనా పేపర్ ని కాల్చి దాని మీద పెడితే అక్కడ వర్షంలా వస్తుంది. రాగానే అప్పుడు అందరి పేపర్ మీద వాటర్ పడుతుంది. అప్పుడు క్వశ్చన్ కనిపెట్టొచ్చు అని చెప్తుంది. అప్పుడు అతను వెంటనే ఆ అమ్మాయి పేపర్ నే నలిపేసి అతని అమ్మాయికి ఇస్తాడు. ఆ అమ్మాయికి అది తెలియకుండా పెడుతుంది. పెట్టిన తర్వాత వర్షంలో పడుతుంది. అందరి పేపర్లు తడిస్తే గానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు చూసి ఇది నా పేపరా, వీళ్ళందరూ కలిసి నన్ను మోసం చేసి నా పేపర్ తగిలిపెట్టేశారు అని చెప్పి తను చాలా కోప్పడుతుంది. సబ్స్క్రైబ్.